Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. మీ వాయిస్ చాలా స్ట్రాంగ్ అండి. కానీ పొలిటికల్ గా మీరు ఇప్పుడు ఏంటి దివ్యవాణి గారు, మీరు డిసప్పాయింట్ అయిపోయారు అసలు మొత్తం? 100% ఐ జాయిన్ ఇన్ కాంగ్రెస్. టోటలీ ఐ డిసప్పాయింట్ అమ్మా. నేను ఎందుకంటే ఓపెన్ గా నేను ఉంటాను. చెప్పేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు చాలా చెప్పారు. అండ్ మేము టీడీపీ నుంచి వచ్చినాక ఎన్ని పార్టీలు మనల్ని ఇన్వైట్ చేసినా కూడా ఇది ఒక సెక్యులరిజం పార్టీ అనే ఒక ఉద్దేశంతో మంచిగా పని చేయాలి, అందరికీ మన దగ్గర ఉండాలని ఎంత ఆశగా చేరామో ఇక్కడ ఎంటైర్ ఇది ఏంటంటే చెప్పుకోలేని విధంగా ఉన్నది. బట్ ఎనీహౌ పనిచేసేవాడికి ఇప్పుడు కళ అనేది తెలిసిందంటే మనం ఏమైనా చేయగలం, ప్రజలకి ఎలా అయినా చేరువుగా ఉండగలం. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. టీడీపీ పార్టీలో ఎంత ఇప్పటికీ కూడా నమ్మా ఎంతమంది అంటే మన టీడీపీ అభిమానులు కానీ లీడర్స్ కానీ చాలా కష్టపడ్డారమ్మా ఆ టైంలో. జగన్ గారు అంటే సో ఆయనకు వచ్చిన మెజారిటీకి ఆయన అప్పట్లో వాళ్ళకున్న స్ట్రాంగ్నెస్ కానీ విల్ పవర్ అండ్ వాళ్ళ ప్రవర్తన తీరుగు కానీ ఈవెన్ అందరూ మాట్లాడే విధానానికి కానీ గట్టిగా గొంతెత్తి పాలిటిక్స్ అంటే తెలియకపోయినా మీరు మాట్లాడిన విధానం మా అందరి గుండెల్లో ఉంది. కానీ మీకు మంచి స్థానం ఉండేది టీడీపీలో ఉంటేనే. నేను చెప్పాను బాబు, టీడీపీలో నేను ఏ రోజు బాబు గారిని ఒక మాట అనలేదు, లోకేష్ గారిని అంతకన్నా నేను అనలేదు. ఒక లెక్కన ఆయన నాకు ప్రాణభిక్ష పెట్టాడు లోకేష్ గారు కరోనా వచ్చినప్పుడు అండి. అండ్ అది మన కాక్టైల్ అనేటువంటి వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ అప్పుడు అది 2 lakhs rupees ఉంది. ఇక్కడ ఎక్కడ దొరకకపోతే నాకు తెప్పించి బసవతారకమ్మ హాస్పిటల్లో ఆయన అమ్మకి మీరు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అనేది ఆయన చెప్పి చేయించారు నాకు. నిజంగా ఎప్పుడు నేను ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటాను. అండ్ మీరు బై నేచర్ ఆల్సో ఎవరిని డైరెక్ట్ గా అలా అనే టైప్ కాదు. నేను అనలేదు, కింద జరుగుతున్నది గ్రౌండ్ రిపోర్ట్ ఆయనకి తీసుకువెళ్తూ నేను చేసిన తప్పు. సో నన్ను ఇక బాయ్ కట్ లాగా చేసి మనకేమో అవమానాలు అలాంటి పడటం. మేక్ పీస్ అండి ఇట్లా జరిగినప్పుడు. అంటే మన వాళ్ళే మనని కొంచెం అంటే ఎక్స్పెక్టేషన్స్ కి మనం ఏం రాంగ్ చేయలేదు కదా, మనకెందుకు ఇట్లా జరిగిందని అప్పుడు దానికి సమాధానం ఎలా చెప్తారు మీరు? నేను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను బయటికి, అది లోపలికి మీరు నాకెందుకు ఇలా జరిగింది అంటే చాలా బాధపడతాను నేను. మామూలుగా చాలా సెన్సిటివ్ అసలు. నేను నా తప్పు లేకుండా ఎవరన్నా ఒక్క మాట అన్నారంటే అసలు నాకు అది పడటానికి నా వల్ల అవసరమైతే అది ఎంత గొప్పదైనా వదిలిపెట్టేయడానికి సిద్ధం, కానీ నేను అక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేనండి. నేను అసలు నా స్వభావమే అది. నేను దానికి ఎంత విలువైందని సరే లెఫ్ట్ అనమాట, 1, 2, 3, 4 చూస్తాను. ప్రేమ ఉన్న వ్యక్తులైనా సరే అంతే. నేను ఇక నా వల్ల కాలేదు అంటే నా గుండెని నేను గట్టిపరుచుకుంటాను. ఒక్కసారి నో అనుకున్నానంటే ఇక మళ్ళీ దాని వైపు నాకు మైండ్ పోదు. దేవుడు నాకు అటువంటి గిఫ్ట్, అది గిఫ్ట్. అయ్యో కరెక్ట్ చేసామని, తప్పు చేసాం, మేబీ వెళ్ళిపోలేమో, ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సినేమో అందరూ చూస్తానండి. ఒక వ్యక్తి కానీ అక్కడ ఉన్నది కానీ నేను టీడీపీలో ఉన్నప్పుడు చాలా 1 year తర్వాత నుంచే వాళ్ళకి బాబు గారికి దగ్గర అయిపోయింది. ఈ అమ్మాయిని లోపల జెల్సీ అలాంటివి స్టార్ట్ అయినాయి. అవి నేను గ్రహించుకోలేకపోయేదాన్ని, అది ఉన్నట్టు మాట్లాడేసేదాన్ని. సో అట్లా నేను చాలా ఓర్చుకొని నా వల్ల కాక నేను ఉన్నట్టు చెప్పాల్సి వచ్చింది. అగైన్ మళ్ళీ ఇప్పుడు సంప్రదింపులు జరుగుతుంది. మళ్ళీ రమణ ఇక్కడ తెలంగాణకు కానీ మెయిన్ పర్సన్స్ మాట్లాడుతున్నారు. సో ఐ హ్యావ్ టు మంచి నాకు ఇక్కడ ఇవన్నీ కాదు కానీ నేను అప్పుడు అంబికా కృష్ణ గారు డైరెక్ట్ బాబు గారితో మాట్లాడి జాయిన్ అయ్యాను. సో మనకి అట్లా వే కరెక్ట్గా ఉందంటే డెఫినెట్గా నాకు అది పుట్టిల్లు లాగండి. ఎక్కడున్నా కూడా నా అరంగేట్రం అక్కడ జరిగింది. ఆయన మీద ఎట్లా ఉన్నా కూడాను స్ట్రాంగ్గా మాట్లాడేదాన్ని నేను. అభిమానం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటుందండి చెప్పండి. జస్ట్ డిస్కషన్ అమ్మా. ఇప్పుడు కాంగ్రెస్లోకి చూడాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మళ్ళీ రా నీ వాయిస్ స్టార్ క్యాంపెయిన్ అని ఒక ముద్ర వేస్తారు. మేము అన్నీ ఉన్నవి అన్నీ పెట్టుకొని మాట్లాడతాం. ఆ తర్వాత సీఎం చూడటానికి ఉండదు, మనం ఏంటి ఇక్కడ జరుగుతుందనే దానికి పట్టించుకునే దిక్కు లేకుండా అయిపోతుంది. మొన్నటిదాకా ఆమె ఎవరు, మన మీనాక్షి నటరాజన్ కన్నా ముందు ఒక ఆమె ఉన్నారు కదా ఇన్ఛార్జ్, మొత్తం తెలంగాణ ఇన్ఛార్జ్. ఆమె దగ్గర తిరిగి మాకు హిందీ రాకపోయినా మా అమ్మ మేము ఈ పని చేసాం ఇది చేసాం అని చెప్పాం. ఆమె చేంజ్ అయిపోయింది, మీనాక్షి గారు వచ్చారు. మీనాక్షి గారి దగ్గర కూడా తీసుకుపోయి ఇదండి అని చెప్పాం. సో ఇన్నర్ పాలిటిక్స్ ఇంకా అంతేనండి, మనం అడ్జస్ట్ చేసుకుని మనం చాకచక్యంగా పోవటమే. అది నాకు రాదు, నేర్చుకుంటున్నాను. కోరుకుంటారు మీరు లైఫ్ లో మామూలుగా మంచి గ్లోరియస్ యాక్టింగ్ కెరీర్ ఉంది, మీరు నటించారు, మెప్పించారు, మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్టర్స్. థ్యాంక్ యూ అండి. మీరు అన్నారు ఎందుకు వారు యాదృచ్ఛికంగా జయసుధ గారు మన థీమ్ లో ఉన్నారు. జయసుధ గారు ఎలా అయితే సహజంగా అందంగా నటించేవారు, దివ్యవాణి గారు కూడా అదే కోవికి చెందిన యాక్టింగ్ ఓరియంటెడ్, అట్ ద సేమ్ టైం అందంగా ఆవిడలాగే సేమ్. ఏం కోరుకుంటారు ఇప్పుడు మీకు? నేను ఎప్పుడు పని చేస్తూ ఉండాలండి, అంతే. ఐ నీడ్ వర్క్. నాకు ఖాళీగా ఉండటం. నౌ యు డోంట్ హావ్ ఫుల్ వర్క్ కదా. అంటే వర్క్ అంటే నాట్ ఓన్లీ షూటింగ్సే కాదు, నా కుటుంబం, నా వర్క్, వాళ్ళ గురించి వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, దాని గురించి ఒక నెట్వర్క్ చేసుకుంటూ
అలానే ఇప్పుడు మేము కొంత ల్యాండ్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. సో అది ఒక వర్క్. అలానే ఇప్పుడు మళ్ళీ మన ప్రొడక్షన్ ఒకటి చేయాలని వీఆర్ ప్లానింగ్. ఒకసారి కాలు పెడితే అక్కడ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్. సో దానికి కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. ఈరోజు పూజిత గారని నాకు మంచి షీఈ్ మై వెల్ విషరు, చాలా ఆమె సోషల్ వర్క్ అంతా చేస్తూ ఉంటారు. ఇవాళ మార్నింగ్ ఢిల్లీ నుంచి కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే దివ్యమ్మ మీకు ఒకటి చెప్పాలని చాలా రోజుల నుంచి, చెప్పండి పూజిత గారు ఏంటమ్మా అంటే, మొన్న నేను ఢిల్లీ వెళ్తూ ఉన్నానమ్మా, శ్రీలంక నుంచి కొంతమంది టీం వచ్చారు. సో వాళ్ళతో మేము మామూలుగా ఫ్లైట్ ఇంకా డిలే మాట్లాడుతున్నప్పుడు ఒక 20-30 మంది టీము వాళ్ళు సడన్గా తీసి మీ ఫోటో చూపించారు వాళ్ళ సెల్ ఫోన్లో. నేను షాక్ అయిపోయాను. ఈమె నాకు తెలుసండి, నాకు ఇంట్లో లైక్ ఒక ఫ్యామిలీ లాగానంటే ఒకసారి మాకు ఆమెతో మాట్లాడించండి శ్రీలంక వాళ్ళు. ఎందుకండి అంటే ఆ పెళ్లి పుస్తకం అనే సాంగ్ వాళ్ళు కూడా వింటారంట. ఇది అమ్ముకుట్టియా లేదా పెళ్లి శ్రీరస్తు అదేనా శుభమస్తు. సో ఆ పాట ద్వారా విని మీద ఆ పెళ్లి ఫోటో చూపిస్తున్నారు. దివ్యమ్మ ఒక్కసారి మాట్లాడరా ప్లీజ్ అన్నది. నేను అన్నాను, నేను ఇలా బయట వచ్చున్నానమ్మా, ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళలో ఎవరిదైనా ఒక నంబర్ తీసుకుంటే తప్పకుండా నేను మాట్లాడతానని చెప్పాను. సో అట్లా దేవుడు నా తోటి హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కూడా ఒక రికగ్నైజ్ అనేది నాకు ఇండస్ట్రీలో వచ్చేసిందండి. అవును, కరెక్ట్. నీతి నియమాలు కానీ అండ్ ఇంకొక విషయంలో ఎక్కడ ఒక మచ్చ అనేది లేకుండా రావటానికి మా తల్లిదండ్రులు, అమ్మగారు ఎస్పెషల్లీ, నా తోబుట్టువులు నాకు ఒక పిల్లర్ వేశారు. బయట నాకు ఎప్పుడు ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండరండి. నాకు చాలా కోపం వస్తుంది. ఎవరన్నా ఇప్పుడు సపోజ్ స్వప్న గారు ఎవరికన్నా ఫోన్ చేసి దివ్యవాణి గారు నాకు చాలా క్లోజ్ అంటే రియల్లీ అప్రిషియేట్, ఎస్ అండి అంటాను. ఎవరో ఎక్కడో కనపడతారు, ఒక సెల్ఫీనో ఎక్కడో తీసుకుని ఎక్కడ ఎవరి ద్వారా నంబర్ పట్టుకుంటారు, బయటికి వెళ్ళిపోయి ఫోన్ లాంచ్ చేస్తారు. దివ్యవాణి గారు మాకు చాలా క్లోజ్ అండి అని చెప్తారు. అది ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరు కానీ, ఎందుకంటే నాకు తెలుసు నేనేంటో నా కుటుంబీకులకు తెలుసు. నాకు ఇప్పటికీ మా అన్నయ్య, మా అక్కయ్య, నా 2 బిడ్డలు, మా వారు, 1-4 ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్ తప్పించి అసలు బయటికి వెళ్ళనండి నేను. ఫ్రెండ్స్ అసలు సోషలైజ్ చేయరు. భానుప్రియ గారితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాను, జస్ట్ హాయ్ బాయ్ అంతే. ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయింది. నా కుటుంబీకులు నాకు ఏమైనా తీర్చలేకపోతే ఫ్రెండ్స్ కావాలి, మా అక్కతో కబుర్లు చెప్పుకుంటాను, పొద్దున్న లేస్తే ఏమైంది ఏంటి ఎట్లా అని. అలానే పిల్లలతో సరిపోతుంది. ఇప్పుడు అన్నెసరీ ఫ్రెండ్షిప్స్ ఉండటం వల్ల అన్నెసరీ ప్రాబ్లమ్సే నాకు తెలిసి. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ అభిప్రాయాలు నచ్చవు, ప్రైవసీ ఉండదు. ఇప్పుడు జనరేషన్ అంతా ఏమైపోతుందండి, మందు పొందు విందు అలా ఉన్నారు. వాటి మూడింటికి మేము దూరము. నేను ఎలా ఇమ్మడలేను, కానీ ఉన్నారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మా టీడీపీలో షకీలా గారు కానీ అండ్ మంచి మనకి కష్టం అంటే నిలబడే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోనే సరిపోతుంది. సో అందుకని ఎక్కువ నేను బయట కనెక్టివ్ నాకు లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.